స్వార్థంతో ఆలోచిస్తే ఒకవైపు మిత్రులను మరొకవైపు రక్షణనే కోల్పోతామని చెప్పే కాకుల కథ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద అన్ని రకాల పక్షులు కలిసి సంతోషంగా ఉంటాయి. అక్కడికి ఒక కాకు వచ్చి అది చెప్పిన మాటలకి అక్కడి నుంచి ఆ పక్షులన్నీ వెళ్ళిపోతాయి బాధతో. పక్షులన్నీ వెళ్ళిన తర్వాత ఆ చెట్టు మీద కాకులు మాత్రమే నివసిస్తాయి. పక్షులన్నీ తక్కువైపోవడంతో ఆ చెట్టు మీద శబ్దం లేక అక్కడికొక పాము చేరుతుంది. ఆ పాము చేరి రాత్రిళ్ళు కాకులు పెట్టుకున్న గూళ్ళల్లో ఉండే గుడ్లను తినడం మొదలు పెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కాకులు అవి ఏం కోల్పోయాయో తెలిసి ఎగిరిపోయిన పక్షులన్నిటినీ వెతికి మళ్ళీ తిరిగి ఆ చెట్టు మీదకి తెచ్చుకుంటాయి. అవి ఆ పక్షులకు క్షమాపణ చెప్పి మళ్ళీ చెట్టుకి చేరిన పక్షులతో ఆనందంగా సంతోషంగా గడుపుతాయి. స్వార్థంతో చేసే పని వల్ల మనం నష్టపోతాము, మన మిత్రులను నష్టపరుస్తాం. అది ఈ కథ యొక్క సందేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.